మన డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందో కూడా తెలియడం లేదనమాట. ఈ బిజీ లైఫ్లో ప్రస్తుతం అయితే ఈ ఉన్న క్లైమేట్కి అసలు ఏం వర్క్ చేయాలనిపించలేదు. కాకపోతే చేయకపోతే మనకెవరు వచ్చి చేసి పెట్టే వాళ్ళు లేరు కదా. ఇంకా ఇవాళ అయితే ఇది వచ్చేసి వెన్స్డే నైట్ వ్లాగ్ అనమాట. అంటే డిన్నర్ ప్రిపరేషన్స్. ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ ఇడ్లీకి అనేది ఇట్లా ఉద్దిపప్పు అయితే నానబెట్టేసి ఉంచాను పక్కన. ఇంకా ఈవినింగ్ 5 o'clock అట్లా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసి, ఇంకా తర్వాత ఫస్ట్ అయితే వెజిటేబుల్ రైస్ చేద్దాం డిన్నర్కి అని చెప్పేసి రైస్ అయితే నానబెట్టి పక్కన ఉంచానమాట. యాక్చువల్గా ఆ రోజు బెండకాయ కర్రీ ఉన్నింది. రైస్ చేసేస్తాను, బజ్జీలు తీసుకొచ్చేయండి అని మా హస్బెండ్కి చెప్తే తనైతే నా బెండకాయ కర్రీని అస్సలు తిన్ను అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే నానబెట్టేసి పక్కన ఉంచేసి, ఇంకా తర్వాత అయితే ఇలాగా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసాను ఉద్దిపప్పుని. కొంచెం రైస్ అనేది వేస్తాను, ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది అయితే అటుకులు, మురమరాలు, అదే బొరుగులు వేస్తారు కదా. ఇంకా నేనైతే రైస్ అయితే వేసేస్తానండి. కొంచెం రైస్ అయితే ఆఫ్టర్నూన్ చేసినది అదైతే వేసేస్తాను కొంచెము. ఇంకా తర్వాత ఇడ్లీ రవ్వ అనేది ఇలాగా కొంచెము అంటే వాటర్ అంతా కూడా డ్రై చేసేసి ఇలాగ ఉద్ది పిండి కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ అంతా కూడా అది బాగా నానిపోతుంది, పులిసిపోతుంది కదా. ఇంక ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్ రైస్ కోసం అయితే ఇంక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇంకా ఇవే ఉన్నాయి వెజిటేబుల్స్. ఇంకా దీంట్లోకి బఠానీ, బీన్స్, క్యాప్సికమ్ అవి వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ నాతో ఈ వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్న వెజిటేబుల్స్తో ఇలాగ వెజిటేబుల్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ రైస్కి అయితే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కాయలు వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. మసాలా దినుసులు అంటే ఏం లేదండి, వాళ్ళు జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, యాలకుబుడ, అనాస మొగ్గ, ఇలాచి వేసుకున్నాను. అనాస మొగ్గ ఇవైతే వేసుకున్నాను అనమాట, బిర్యానీ ఆకు. ఇంకా వేసుకున్న తర్వాత ఇలాగ వెజిటేబుల్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకొని కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత లైట్గా కొంచెం పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఇంకా ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అది కూడా వేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా అనేది వేసానండి. గరం మసాలా వేయడం వల్ల ఏమిటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్. ఇంకా తర్వాత అయితే నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైసేనండి ఇవి. ఇంకా దానికైతే నేను 3 glasses వాటర్ అనేది తీసుకున్నాను అనమాట. 1.5 గ్లాస్ రైస్కి 3 glasses వాటర్ అనేది వేసేసుకొని ఫైనల్గా సాల్ట్ అనేది వేసేసి ఇలాగ పెట్టేసాను అనమాట. ఇంక ఈలోపు కిచెన్ చూసామా ఎంత గందరగోళంగా ఉంది అసలుకి. ఇంకా ఇక్కడ కిచెన్లో ఉన్న డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేద్దాం ఈలోపు, అంటే రైస్ కుక్ అయ్యేలోపు ఈ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదైతే కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే ఆ వర్క్ అది కంప్లీట్ అయిపోయేలోపు ఇంకో వర్క్ ఏమైనా కంప్లీట్ చేసేసుకోవచ్చు కదా, అక్కడే అంతసేపు నిలబడ్డం ఎందుకని చెప్పేసి నేను ఇలాగైతే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా రైస్ ఉడికేలోపు ఈ గ్యాస్ బండ్ అంతా కూడా ఇలాగ వాటర్ వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఫైనల్గా సింక్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇలాగ వాటర్ అంతా కూడా డ్రై చేసేసేలోపు నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడకడానికి వచ్చేసింది అనమాట. ఇలా వెంటనే మనము ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకున్నామంటే ఎక్కువసేపు కిచెన్లో టైం వేస్ట్ కాకోకుండా ఎక్కువసేపు ఉన్నట్టుగా కూడా అనిపించదు అనమాట. బయట అసలే చాలా వర్షం కూడా పడుతోందండి ఈవినింగ్. ఇంకా వేడివేడిగా వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఫస్ట్ అయితే బజ్జీలు తెమ్మనని మా హస్బెండ్ తీసుకురాని అన్నాడు. ఇంకా తర్వాత అయితే మరీ తీసుకొచ్చారులేండి. ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటా అంటే ఇంకా మా బాబు ఒక పక్కవేమో హోంవర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా తర్వాత అయితే మొత్తం నేను ఇలాగా అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ శనగలు అనేది నానబెడుతున్నానండి రేపు థర్స్డే కోసం అని చెప్పేసి. థర్స్డే ఏంటంటే నేను శనగల మాల అనేది బాబాకి వేసుకొని శనగలు నైవేద్యంగా పెట్టుకుంటాను అనమాట. అందుకోసం అయితే ముందుగా ఇక్కడ శనగలు అనేది నానబెట్టేసుకుంటున్నాను అనమాట. మనము బాబాకి కానీ దత్తాత్రేయుని కానీ శనగల మాల వేయడం వల్ల చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అందుకోసమైతే నేను ఇక్కడ శనగలు అనేది వేస్తున్నాను, నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా నానిపోతాయి. ఇంకా తర్వాత ఏమో ఫైనల్గా ఇంక ఇక్కడ అయితే మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి.
టుమారో మార్నింగ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ముందే. లేదంటే మార్నింగ్ లేస్తే గజిబిజిగా అదే కొంచెము టైం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మా బాబు హోంవర్క్ అనేది చేసుకుంటున్నాడు. ఇంక ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి బజ్జీలు అవి తీసుకొచ్చాడనమాట. ఇంట్లోనే వేసుకుందామని ఫస్ట్ అనుకున్నాను, కాకపోతే మిరపకాయలు అనేవి లేవన్నమాట. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక ఇలాగైతే బయట అనేది తెప్పించేశాను. మోస్ట్లీ మా ఇంట్లో బయట ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయరండి, ఎప్పుడో ఒకసారి మాత్రమే. ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.